రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్. ఓ సమస్య పరిష్కారం కోసం సురేందర్ను రాయదుర్గం పిలిపించిన సోదరి. సురేందర్ను కిడ్నాపర్లకు అప్పగించిన సోదరి. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్లు చేసి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తింపు. సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్. కిడ్నాపర్లతో చేతులు కలిపింది సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్. ఓ సమస్య పరిష్కారం కోసం సురేందర్ను రాయదుర్గం పిలిపించిన సోదరి. సురేందర్ను కిడ్నాపర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చక్రి, రాయదుర్గం పిఎస్ లిమిట్స్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సురేందర్ కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ప్రధానంగా ఎవరైతే సురేందర్ సిస్టర్ ఉన్నారో ఆమెనే ప్రధాన సూత్రధారిగా తెలుస్తుంది. అంటే ఈ కిడ్నాప్ కథ అంతటికి కూడా ఆమెనే ప్రధాన సూత్రధారి. ఆమె ఇంకొక కిడ్నాపర్ సురేష్ అండ్ టీం, మొత్తంగా నలుగురు ఉన్నారు. ఇందులో నలుగురులో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సురేందర్ సిస్టర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిడ్నాప్ ప్రణాళిక, అలాగే కిడ్నాప్ తర్వాత ముందుకు ఏం చేయాలనేది కూడా సురేందర్ సిస్టర్ కిడ్నాపర్లకు చాలా క్లియర్ గా వివరించినట్టు తెలుస్తోంది. సురేందర్ సిస్టరే ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇందులో ప్రస్తుతం ముగ్గురిని నిందితులుగా చేర్చారు. అలాగే సురేందర్ సిస్టర్ ని విచారించిన తర్వాత ఆమెను కూడా ఇందులో అక్యూజులుగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కిడ్నాపర్ సురేష్ తో కలిసి ప్లాన్ వేసిన సురేందర్ సిస్టర్ ఈ కిడ్నాప్ కి ప్రధాన సూత్రగా తెలుస్తుంది. కాబట్టి గతంలోనూ అంటే వరుస సిస్టర్ అయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు గతంలో బహుమతులు ఇప్పించడం కావచ్చు, అలాగే ఆమెతో పోవడం కావచ్చు, ఇదంతా కూడా ఎందుకోసం మరి వాళ్ళ బ్రదర్ ని పిలిపించడం, కాజాగూడ నాలకు తీసుకురావడం, కిడ్నాపర్లు అదే టైంకి రావడం, దీని వెనుక ఉన్న మోటివ్ ఏంటి అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు విచారించినప్పుడు కేవలం 2 కోట్ల రూపాయల డబ్బు కోసమే తన సొంత బ్రదర్ సురేందర్ ని కిడ్నాప్ చేసేందుకే ఇదంతా కూడా ప్లాన్ వేసినట్లుగా పోలీసులు విచారణలో కనుగొన్నారు. ఇంకా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సురేందర్ తన భార్యకి గతంలో అంటే కిడ్నాప్ అయిన క్రమంలో ఫోన్ చేసి కిడ్నాప్ అయిన విషయం పోలీసులకు చెప్పకూడదు, ఒకవేళ చెప్తే గనక తానే చనిపోతానని కూడా బెదిరించినట్లుగా కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఆడియోకి సంబంధించిన రికార్డ్స్ కూడా పోలీసులకు సురేందర్ సతీమణి అందజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సురేందర్ సోదరి ఎవరైతే సిస్టర్ ఉన్నారో ఆమె ఈ కిడ్నాప్ కు ప్రధాన సూత్రగా, ఆమెనే కీ రోల్ గా ఈ కిడ్నాప్ అంతా కథానికి ఆమెనే ప్రధాన సూత్రగా నిర్ధారించారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే ఈమెను అక్యూజ్లో చేర్చాలి, దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించడం కావచ్చు. ముందు అంటే వీరి యొక్క ప్లాన్ ఏ విధంగా ఎక్స్క్యూట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే కిడ్నాప్ చేసిన తర్వాత నల్లమల ఫారెస్ట్ తీసుకువెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు. అలాగే సురేందర్ తో సిస్టర్ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్లాల్సింది అంటే కిడ్నాపర్లు ఏ విధంగా వచ్చారు, ఇదంతా కూడా చాలా వరకు కాంటాక్ట్ లిస్ట్ లో కూడా సురేందర్ కు తన సిస్టర్ కి కాంటాక్ట్ సంబంధించిన ఆడియో సిడిఆర్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసు కూడా విచారిస్తున్నారు. మొత్తంగా ఈ కిడ్నాప్ కేసు అంతటి కూడా సురేందర్ సిస్టర్ ప్రధాన కారణంగా తెలుస్తుంది. కేవలం డబ్బుల కోసమే కిడ్నాప్ చేయించడానికి మాత్రం ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.